జై శ్రీరామ్. అందరికీ శుభోదయం. శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనస్సు యొక్క తపస్సు గురించి చక్కగా ఈ శ్లోకంలో చెప్పారు. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిచ్చేత తపో మానసముచ్యతే అని చెప్పారు. అంటే మన ఆలోచనలు చాలా ప్రశాంతంగా పవిత్రంగా ఉండాలి. వీలైనంత మౌనాన్ని పాటించాలి. అలాగే ఆత్మ నిగ్రహం కలిగి ఉండాలి. ఇవన్నీ మనస్సు యొక్క తపస్సు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. అలాగే ఈ మనస్సు యొక్క శక్తి చేత నిన్ను నువ్వు ఉద్ధరించుకో, అంతేకాని పతనం కావద్దు. అంటే మంచి ఆలోచనలు, పవిత్రమైన ఆలోచనలు చేయడం వల్ల మనసు మిత్రుడు అవ్వడం వల్ల మనం ఉద్ధరింపబడతాము. లేదంటే మనసు మనకు శత్రువు అయిపోయి మనల్ని దిగజార్చేస్తుంది, అంటే మనం పతనం అయిపోతామని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అలాగే ఈ మనసుని మనము ఒక తోటతో పోల్చవచ్చు. ఒక రైతు తోటను చాలా చక్కగా సాగు చేశారనుకోండి, దానిలో పండ్లు, పువ్వులు, కూరగాయలు వస్తాయి. అలా కాకపోతే దానిలో కలుపు మొక్కలు పెరిగిపోతూ ఉంటాయి. అలాగే మనసులో కూడా మంచి ఆలోచనలు కలిగి మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటే మనకు పరమశాంతి అందుతుంది, భగవంతుని యొక్క ప్రసాదం అందుతుందని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మన అందరికీ చెప్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.